నమస్కారం, నా పేరు అక్బరు. నేను ఆంధ్రప్రభ బ్యూరో ఇన్ఛార్జిగా గడిచిన 5 సంవత్సరాలు చేస్తున్నా. అంతకుముందు 30 సంవత్సరాలుగా వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పనిచేశాను. రాజకీయంగా కానీ, జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కానీ అందరితో కూడా నాకు మంచి సౌహృద వాతావరణంతో మంచి మిత్రత్వం ఉంది. అయితే అనేక సందర్భాల్లో నేను వార్తలు రాసిన క్రమంలో ఎటువంటి వార్తలు రాసినా వాళ్ళు పాజిటివ్గా తీసుకొని దాని మీద సలహాలు ఇవ్వడము, తర్వాత అన్న ఇట్లా లేదు అట్లా అని చెప్పేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో గడిచిన కొన్ని రోజులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానంగా అనంతపురం ప్రాంతంలో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద వార్తలు రాస్తున్న నేపథ్యంలో కొంత బెదిరింపులు చేయడము ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అయినప్పటికీ నేను ఆ లీడర్లతో కూడా మాట్లాడుతూనే ఉన్నా, అన్న మీరు ఏదైనా ఉంటే కానీ వాటిని పరిష్కరించుకోండి, మళ్ళీ మీకు అవకాశాలు రావాలంటే కానీ, ప్రజలు గుర్తించాలంటే కూడా మీరు మంచిగా పాలన చేయాలని చెప్పేసి. అయితే ఒకటేంటంటే వీళ్ళు నిన్న మొన్న ఒక 2 వార్తలు రాశాం. అనంతపురం నగరంలో అభివృద్ధి విషయంలో కొంత గొడవలు, పార్టీల అంతర్గత విభేదాలకు సంబంధించి ఒక వార్త రాశాం. ఈ నేపథ్యంలోనే రాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక 2 వ్యక్తులు వచ్చి మా ఇంటి ముందు నిలిపెట్టినటువంటి ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, మామూలుగా అయితే పెట్రోల్ దొంగలు అయితే పక్కనున్న వెహికల్స్లోకి పోవచ్చు, దాని మీద పోలే, కేవలం నా బండి ఒకటే మొత్తం ధ్వంసం చేసి దాని మీద డ్యాన్స్ చేస్తూ మళ్ళీ ఇంకొకతను వీడియో తీస్తున్నాడు. అంటే దీని ఉద్దేశం ఏంది? బెదిరించడమే కదా. మీరు ఈసారి ఇట్లాంటి వార్తలు ఏమైనా రాస్తే కానీ మీకు ఇది మొదటి చర్య కానీ హెచ్చరిక అన్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ ఘటనకు పాల్పడినారో నిష్పక్షపాతంగా విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జర్నలిస్టులకి పూర్తిగా స్వేచ్ఛ ఇస్తే మీకే ఉపయోగపడుతుంది. మీకు సంబంధించి మీ గత ప్రభుత్వం సరిగ్గా పాలన చేయలేదనే ఉద్దేశంతో మీకు అవకాశం కల్పించినారు. అట్లాంటిది మళ్ళీ మీరు సరిగ్గా చేయకపోతే అదే పునరావృతం అవుతుంది. కాబట్టి జర్నలిస్టులు ఎవరైతే రాస్తారో వాళ్ళకి సంబంధించి మీరు పాజిటివ్గా తీసుకోండి, ఏమైనా తప్పులు ఉంటే సమీక్షించుకోండి, దాన్ని మీరు సరిదిద్దుకోండి, ప్రజల్లోకి పోవడానికి మంచి అవకాశం ఉంటుందని కోరుతున్నాను. గుర్తు తెలియని వ్యక్తులు ఆంధ్రప్రభ బ్యూరో ఇన్ఛార్జ్ అక్బర్ ఇంటి ముందు తన వాహనాన్ని దాడి చేసి దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. కొంతకాలంగా చూస్తున్నాం మనం, రెగ్యులర్గా వార్తలు రాస్తున్న రిపోర్టర్ల మీద తరచుగా దాడులు జరుగుతున్న నేపథ్యం అయితే కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో ఎన్నో దాడులు చూసాము, ఈ ప్రభుత్వంలో కూడా అది కొనసాగుతున్న పరిస్థితి. వార్తలు రాస్తే ఏదైనా వాళ్ళకి నచ్చకపోతే చట్టపరంగా చర్యలు తీసుకునేకి చాలా అవకాశాలు ఉన్నాయి. లీగల్గా పోవచ్చు, అదేవిధంగా ఏదైనా ఉంటే ఫిర్యాదు చేయొచ్చు, తర్వాత వాళ్ళు ఏదైనా కండెమ్ చేయొచ్చు, రిజైండర్ పంపవచ్చు. ఇలాంటి పద్ధతులు ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా పోల్చినటువంటి వ్యక్తులు పర్టికులర్గా రిపోర్టుల మీద కొంతకాలంగా జరుగుతున్నటువంటి దాడులను పూర్తిగా ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుంది. నిన్న రాత్రి ఏదైతే అక్బర్ సాబ్ ఇంటి ముందు ఏదైతే నిలబెట్టినటువంటి వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నాలు చేశారు. కొంతకాలంగా వార్తలు రాస్తున్న నేపథ్యంలో అక్బర్కు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్లు కూడా ఈ మధ్యకాలంలో మనం చూసాం. వీటన్నిటిని కూడా ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుంది. పోలీసులకి ఇందాకే కంప్లైంట్ చేసాము. చట్టపరంగా చర్యలు తీసుకొని నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులకు కోరడం జరిగింది. రిపోర్టుల మీద దాడులకు పాల్పడినా, దూషణలు దిగినా తీవ్రంగా చర్యలు ఉంటాయని చెప్పి ఏపీడబ్ల్యూజే హెచ్చరిస్తుంది. ఆంధ్రప్రభ బ్యూరో ఇన్ఛార్జ్ అక్బర్ గారి ఇంటి వద్ద ఉన్నటువంటి బైక్ను ధ్వంసం చేయడము ఇది రాజకీయ విశృంఖలత్వానికి నిదర్శనం. జర్నలిస్టులు ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ రాస్తుంటారు, అలాగే సూచనలు, సలహాలు కూడా వాళ్ళ వార్తల ద్వారా తెలియజేస్తుంటారు. దాన్ని సహించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కొందరు వ్యక్తులు ఉన్నారంటే అసలు ప్రజాస్వామ్యం ఉందా, పత్రికా స్వేచ్ఛ అనేది ఉందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. అక్బర్ గారి బైకును ధ్వంసం చేయడం అంటే పరోక్షంగా జర్నలిస్టులను మీరు వార్తలు రాయొద్దండి అని హెచ్చరించడమే. తర్వాత ఇంతకు మించి మీరు ఏదైనా చేస్తే మీ పైన కూడా భౌతిక దాడులు చేయగలము, లేదా మిమ్మల్ని హత్య చేయగలము, ఏమైనా చేయగలమని చెప్పి పరోక్షంగా వీళ్ళు హెచ్చరించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. పత్రికా స్వేచ్ఛ అనేటువంటిది, మీడియా స్వేచ్ఛ అనేటువంటిది పబ్లిక్లో ప్రజలకు ఉపయోగకరమైనటువంటిది. ఏదైనా సరే పబ్లిక్కి తీసుకుపోయే బాధ్యత జర్నలిస్టులది. దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళను అసలు ఈ సమాజంలో ఉపేక్షించాల్సిన అవసరం లేదు. దీని మీద రేపొద్దున జర్నలిస్టులు ఒంటరిగా వెళ్తుంటారు, వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తుంటారు. దాడులు జరిగి భౌతిక దాడులు పాల్పడి హత్యలు చేసేటువంటి పరిస్థితికి వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో ఎన్నో ఇన్సిడెంట్లు చూసాం. గత 10 ఏళ్ళు కాల పరిధిలోనే దాదాపు 2500 మంది పైన జర్నలిస్టులని హత్యలు చేయడం జరిగింది.
మనము సమాజ హితం కోసము జర్నలిస్టులు పనిచేస్తే బెదిరింపులకు పాల్పడము, పరోక్షంగా హెచ్చరికలు చేయడము ఇది సరైనటువంటి పద్ధతి కాదు. సమాజంలో ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా, ఎటువంటి వ్యక్తులైనా సరే దాడులకు పాల్పడడం అనేది అనైతికం, అది అప్రజాస్వామికం. ఇటువంటి విషయాల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యుడిగా ఈ సమస్యని మేము రాష్ట్ర స్థాయి నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇక్కడ నిందితుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాము. వీళ్ళు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కూడా చేస్తాం. మాకు వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛను కల్పించాల్సిన అవసరం ఉంది. మేము వార్తలు రాస్తే మీరు ఏ విధమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యల ద్వారా కూడా మీరు పరిష్కరించుకోవచ్చు. ఇలా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా దీనికి మద్దతు తెలపాలి.